వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో కొత్త మలుపు కనిపిస్తుంది. సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా ప్రచారం అందుతోంది. ఇక నాగరాజు భారీగా కృష్ణలంక ప్రజలు నాగరాజును అరెస్టు చేయొద్దంటూ కూడా ప్రజలు బంధువులు సిఐకి అండగా నిలిచినట్లుగా తెలుస్తోంది. ఇక బంధువులు మిత్రులు నిజాయితీ పడ్డైనటువంటి నాగరాజు అరెస్టుకు వీల్లేదంటూ కూడా నినాదాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సిఐ నాగరాజుపై చర్యలు తీసుకోవద్దంటూ నిరసనలు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాగరాజు వల్లే అసాంఘిక కార్యకలాపాలకు బ్రేక్ పడిందంటూ మద్దతుదారులు వాపోతున్నారు. నాగరాజు ఇంటి చుట్టూ పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు, గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అరెస్టు సమయంలో ఇక ఏ క్షణమైనా నాగరాజును అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చుట్టుపక్కల వాళ్ళైతే నాగరాజును అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కూడా అక్కడికి చేరుకున్నట్లుగానైతే మనకు తెలుస్తూ ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఇటు విచారణ కోసం కూడా ఇటు నాగరాజును అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ముందుగానే అక్కడికి చేరుకొని నాగరాజును అరెస్ట్ చేయొద్దు, ఇటువంటి ఆఫీసరే మాకు కావాలంటూ కూడా నినదిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏ అంశంలో అయినా సరే రెండు కోణాలు ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే నాగరాజు విషయంలో అంటే మనం రెండు కోణాలు చూసాం చాలా వరకు కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ చూస్తే నాగరాజు కొంత అరగెన్సీ ఉన్నటువంటి ఆఫీసరు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి కొంతమంది కానిస్టేబుల్స్ కానీ లేదా ఇతర పోలీస్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా అతని విషయంలో చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు అనేటువంటి మాట కూడా బలంగా వినపడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నాగరాజు వచ్చిన తర్వాత ఈ గంజాయి బ్యాచ్ ఏదైతే కొంతకాలంగా రెచ్చిపోతున్నటువంటి గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా నాగరాజు కంట్రోల్ చేశారు. అలాగే విజయవాడలో కొన్ని అంటే కృష్ణలంక లేదా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ కృష్ణానదిని ఆనుకున్నటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రాణిగారి తోట కానీ లేదంటే అటు కృష్ణలంక కానీ లేదంటే భాస్కర్రావుపేట కానీ ఇలా కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ విజయవాడలో. ఈ ప్రాంతాల్లో సంబంధించి కొంత అసాంఘిక కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి ఆయన సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా ఈ నైట్ రాత్రిపూట జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ లేదంటే దొంగతనాలకు సంబంధించి కానీ గతంలో ఇట్లా చెట్టి గ్యాంగ్ అని కానీ ఇలా వచ్చిన సమయంలో కానీ లేదంటే చిన్న దొంగతనాలు చేసుకుంటూ గడిపేటువంటి రౌడీ షీటర్లను కానీ వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి కృష్ణలంక ప్రాంతంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఆయన తీసుకొచ్చారనేటువంటి మాట ఇప్పుడు వినపడుతుంది. అయితే ఈ కోణంలో అంటే లాకప్ డెత్ విషయంలో ఆయన దోషి అనేటువంటిది ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా కొంత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో అక్కడ స్థానికుల నుంచి ఆయనకు మద్దతు రావడం అనేది కొంత ఆశ్చర్యపరిచేటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. సాధారణంగా పోలీసులకు ఇటువంటి మద్దతు అనేది చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. దీని వెనక అంటే రాజకీయపరమైనటువంటి కారణాలను పక్కన పెడితే అక్కడ స్థానికుల నుంచి ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అక్కడ ప్రజలు గుమ్మికోవటం అనేది కొంత ఆశ్చర్యపరిచేటువంటి విషయమే. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఐజీ రవిప్రకాష్ విషయంలో రవికృష్ణ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించడం, ఆయన పూర్తి స్థాయిలో విచారణకు దిగడం ఇవన్నీ కూడా సిట్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు. కాబట్టి ఈ అంశంలో ఏం జరగబోతుందనే చూడాలి. రైట్. మరి ఇప్పటికైతే అంటే ఈ రోజు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే వీళ్ళందరూ చుట్టుముట్టిన నేపథ్యంలో ఏమైనా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందా వెంకట్? అయితే ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే ఇప్పుడు కృష్ణలంకలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూస్తే మాత్రం కొంత వాతావరణం అయితే అరెస్ట్ చేయకపోవచ్చు అనేటువంటి సంకేతాలే వస్తున్నాయి. కేవలం కూడా ఎక్కడ అంటే ముందుగానే ఈ కార్యక్రమాలు అంటే ఈ మద్దతు కార్యక్రమాలు అదేవిధంగా కొంత దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది ఆయన విషయంలో అనేటువంటి వార్త కూడా కొంత వినపడుతోంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా ఉండే విధంగానే చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక సిఐ నాగరాజు ఈ పేరు సాయి కృష్ణ అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా గట్టిగా వినిపిస్తున్న పేరు సిఐ నాగరాజు.
ఇక ఆయన అరెస్టు చేసేందుకు 2 రోజులుగా ఈ అంశంలో సిటీ ఏర్పాటు చేయడం, తర్వాత దర్యాప్తు విచారణ జరుగుతుంది. ఇక ఈ విచారణలో భాగంగా సిఐ నాగరాజును అరెస్టు చేయబోతున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లోనూ ఆరా తీయడం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో ఉన్నటువంటి దృశ్యాలను వీటన్నిటిని కూడా ఆధారంగా తీసుకున్నారు. అదేవిధంగా ఫోన్ కాల్స్ హిస్టరీ కానీ ఇవేవి కూడా మిస్ అవ్వకుండా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇక సిఐ నాగరాజుని అరెస్టు చేసి ఆ తర్వాత విచారణకు కోరే అవకాశం ఉంది, ఒక 3 రోజుల పాటు అన్నటువంటి సమాచారం కూడా అందింది. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ముందుగానే అరెస్టు చేసేందుకే అక్కడ పోలీసు బలగాలను మోహరించడం, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ వాళ్ళు కానీ సిఐ నాగరాజు తను దురుసుగా ప్రవర్తిస్తారు, ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారు, అందుకని చెప్పి ఇక్కడ కొన్ని జరిగేటువంటి వ్యవహారాలకు ఆయనే అడ్డుకట్ట వేయగలిగారు, ఆయనే అదుపు చేయగలిగారు. గంజాయి వ్యవహారాల్లో కానీ బ్లేడ్ రౌడీ షీటర్లు వీళ్ళందరి అంశాల్లో కూడా ఆయనే చర్యలు తీసుకోగలిగాడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇలాంటి ఆఫీసర్ మాకు కావాలి అంటూ కూడా వారందరైతే ఇక అక్కడికి వచ్చి నిరసనలు తెలపడంతో మరి ఈ రోజు అరెస్ట్ ఉంటుందా లేదా, ఏం జరగబోతోంది అనే దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.